హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వేములపల్లి ఒక చిన్న ఊరు. కానీ ఆ ఊరి చివర ఉన్న ఒక పాత కంపెనీ గురించి అక్కడ వాళ్ళు ఒక్క మాట చెప్తారు. చీకటి పడిన తర్వాత ఆ గేటు లోపలికి వెళ్ళొద్దు. ఎందుకంటే లోపలికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు. 3 రోజుల క్రితం అక్కడికి వెళ్ళిన ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. హలో సార్, నేను వేములపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. ఆ గొంతు వణుకుతోంది. అతని పేరు రాహుల్. అతనొక న్యూస్ రిపోర్టర్ని. ఆ రోజు అతనికి వచ్చిన కాల్. ఆ వ్యక్తి ఇలా అన్నారు: మా ఊర్లో ఒక పాత కంపెనీ ఉంది. రాత్రి అయితే అక్కడ శబ్దాలు, వింత వింత ఆకారాలు కనిపిస్తున్నాయి. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. మా అన్నయ్య కూడా వెళ్ళాడు సార్, ఇంకా తిరిగి రాలేదు. మీరు మాకు సహాయం చేస్తారా? కాల్ కట్టయింది. రాహుల్ కళలో ఆసక్తి మెరిపింది. మరుసటి రోజు సాయంత్రం రాహుల్ వేములపల్లి చేరాడు. ఊరు చివర ఒక పెద్ద పాడైన కంపెనీ. తుప్పుపట్టిన గేటు, పెద్ద బోర్డు కూలిపోవడానికి దగ్గరగా ఉంది. గాలి వీస్తే గేటు డాం డాం ఏదో లోపల నుంచి కొట్టినట్టుగా. రాహుల్ ఊర్లో అడిగాడు. ఒక వృద్ధుడు, అక్కడ పెద్ద ప్రమాదం జరిగింది. 4 కార్మికులు యంత్రాల్లో ఇరుక్కొని చచ్చిపోయారు. వాళ్ల ఆత్మలు ఇంకా తిరుగుతున్నాయి. ఒక మహిళ, ఒక వాచ్మెన్ రాత్రి అక్కడే ఉరివేసుకున్నాడు. ఆ రోజునుంచి అతని నీడ గేటు దగ్గర కనిపిస్తుంది. మరొక వ్యక్తి, అది కంపెనీ కాదు, రహస్య ప్రయోగాలు చేసేవాళ్లు. చనిపోయినవాళ్లు తిరిగి లేచారంటారు. ఒక చిన్న పిల్లాడన్నా లోపలికి వెళ్ళినవాళ్లు చీకట్లో మాయమైపోతారు. ఇలా రకరకాల కథలు విన్నాడు. రాహుల్ నవ్వాడు. ఇవన్నీ కథలే. ఈరోజు రాత్రి నేను వెళ్ళి నిజం చెప్తాను. ఊరువాళ్లు ఒకేసారి వద్దు సార్, వెళ్ళినవాళ్లు తిరిగి రారు. రాత్రి 9 తర్వాత అది మారిపోతుంది. రాత్రి 9. రాహుల్ ఫోన్ చేసిన వ్యక్తి రమేష్ మరియు ఒక కెమెరామ్యాన్ కలిసి వచ్చారు. గేటు దగ్గర ఎవ్వరూ లేరు. చుట్టూ నిశ్శబ్దం. తోసి లోపలికి అడుగుపెట్టారు. అప్పుడే బయట శబ్దం పూర్తిగా మాయం. లోపల చీకటి. టార్చ్ వెలిగించారు. ఒక్కసారిగా గబ్బిలాలు గుంపుగా ఎగిరాయి. కెమెరామ్యాన్ భయపడ్డారు. సార్, ఏదో తప్పుగా ఉంది. రాహుల్ తిరిగి చూశాడు. రమేష్ కనిపించలేదు. రమేష్? ఎటూ స్పందన లేదు. దూరంలో ఒక లాంతరు వెలుగు. ఒక వాచ్మ్యాన్ నిలబడి ఉన్నాడు. ఎవ్వరు మీరు? అన్నాడు. రాహుల్ దగ్గరికి వెళ్ళాడు. మీరు ఇక్కడ వాచ్మ్యాన్? అతను నవ్వాడు. ఇక్కడ ఎవ్వరూ బయటికి వెళ్లరు. అతని ముఖం నెమ్మదిగా మారుతోంది. కళ్ళు ఖాళీగా, ముఖం చిట్లిపోయినట్టు. రాహుల్ ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. కెమెరామ్యాన్ లేదు. కెమెరా నీలపై పడిపోయింది. గోడలమీద కొత్తగా రక్తపు ముద్రలు. అడుగుల శబ్దం. ఎవరో వెనకాలు నడుస్తున్నారు. తిరిగితే ఎవ్వరూ లేరు. చీకట్లో ఒక మహిళ నిలబడింది. జుట్టు. ముఖం మీద ఆమె నెమ్మదిగా తల ఎత్తింది. కళ్ళు తెల్లగా. ఆమె దగ్గరికి వస్తోంది. రాహుల్ వెనక్కి వెళ్లలేకపోతున్నాడు. చుట్టూ ఇంకా 3 నీడలు. వాళ్లు నెమ్మదిగా దగ్గరికి వస్తున్నారు. రాహుల్ పరిగెత్తాడు. కాని కారిడార్ పొడవుగా మారింది. అతను జారి పడిపోయాడు. దయ్యం అతని ముందు నిలబడి ఉంది. ఆమె చెయ్యి అతనివైపు వచ్చింది. అన్నీ చీకట్లో కలిసిపోయాయి. రాహుల్ ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. తన రూంలో ఉన్నాడు. అన్నీ నార్మల్. అదే కలనా? అతను వెంటనే వేములపల్లికి వెళ్ళాడు. ఊరివాళ్లు అతన్ని చూసి షాక్ అయ్యారు. నువ్వెలా బ్రతికొచ్చావు? రాహుల్ జరిగినదంతా చెప్పాడు. కాని వాళ్లు ఒకే మాట అన్నారు. అక్కడికి వెళ్లినవాళ్లు ఎవరూ తిరిగి. రాహుల్ కంపెనీ దగ్గరికి వెళ్ళాడు. దూరం నుంచి చూశాడు. లోపల 3 నిలబడి ఉన్నారు. వాళ్లతో పాటు ఒక వ్యక్తి లోపలికి నడుస్తున్నాడు. అది రాహుల్. అతను నిజంగా బయటికి వచ్చాడా, లేదా బయట ఉన్నవాడే ఒక ఆ కంపెనీ ఇంకా ఎవరినో లోపల పిలుస్తుంది. లోపలికి వచ్చినవాళ్లు తిరిగి రారు. అసలు జరిగిందేమిటో మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.